ఓటమి తరువాత వైఎస్ జగన్లో మార్పు మొదలైందా? పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? సొంత జిల్లా కడప నుంచే ప్రక్షాళన షురూ చేశాడా? నమ్మిన బంటులకే పార్టీ పదవులు కట్టబెట్టడం వెనుక రహస్యాలేంటి? కూటమి దెబ్బకు కుదేలైన జగన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ఓటమి తరువాత జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది రాజకీయ వర్గాలలో. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగులు వేస్తున్నట్లు కనబడుతుంది. ముందుగా సొంతింటిని చక్కదిద్దుకోవాలని జగన్ భావిస్తున్నారట. అందుకే సొంత జిల్లాల నుంచే ప్రక్షాళన షురూ చేశారు. ఇందులో భాగంగానే కడప, అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జీలను మార్చారు. మొదట సొంత జిల్లాను చక్కదిద్దుకోగలిగితే రాష్ట్రంలోని మిగిలిన క్యాడర్ అంతా సెట్ అవుతోందని జగన్ అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే తన సొంత జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లా వైసీపీ కంచుకోటగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో జగన్ కంచుకోటపై కూటమి జెండా ఎగురవేసింది. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాలలో 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ నెగ్గింది. ఇంతవరకు ఇలాంటి పరాభవాన్ని ఎప్పుడూ చవిచూడలేదు. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లా వైఎస్ తరువాత జగన్ పార్టీకి కంచుకోటగా మారింది. అయితే 2 సార్లు తమ సత్తాను చాటి కడప జిల్లాలో తమకు ఎదురే లేదంటూ ధీటుగా నిలబడ్డ వైసీపీ ఈసారి కూటమి దెబ్బకి కుప్పకూలింది. పోయిన చోటే వెతుక్కోవాలి అనే సామెతను జగన్ ఫాలో అవుతున్నాడు. అందుకే జగన్ పార్టీలో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా నేతలలో ధైర్యాన్ని నింపే పనిలో ఉన్నారు. ఆ దిశగా జిల్లాలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ముఖ్య నేతలకు, కార్యకర్తలకు ఫోన్లు చేసి తాడేపల్లికి పిలిపించుకున్నారు. ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జెడ్పీ చైర్మన్ పదవిని టీడీపీ వశం కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుని వెంటనే జెడ్పీ చైర్మన్ని నియమించారు. జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని జెడ్పీ చైర్మన్గా ఖరారు చేశారు. ఇక మిగిలినవి జిల్లా అధ్యక్ష పదవులు. ఇందులో గతంలో కడప జిల్లా అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన సురేష్ బాబు ఉండగా, అన్నమయ్య జిల్లాకు రాయచోట ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే వీరి ఇరువురిని ఇప్పుడు మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కడప జిల్లాకు సొంత మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన కుమారుడు నరేన్ రామానుజన్ రెడ్డిని కమలాపురం ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించిన నేతలు అధినేత జగన్తో సమావేశమై కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క నేతతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత నాయకులపై ఉందని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడాలని ప్రతి ఒక్కరికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా పార్టీని బలోపేతం చేయాలి అంటే ముందు సొంత జిల్లా నుంచే మార్పులు చేర్పులు చేస్తే గాని పార్టీ బలోపేతం కాదు అనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ తనదైన శైలిలో రాజకీయం మొదలుపెట్టారని స్థానిక నేతలు అంటున్నారు. ఘోర పరాజయం పొందిన తరువాత పార్టీ ప్రక్షాళన చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని గమనించిన జగన్ సొంత జిల్లా నుంచి ప్రక్షాళన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.